ఖబరాస్థాన్ పై కాంగ్రెస్ అబ్రకదబ్రా. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం మైనార్టీలకు రేవంత్ సర్కార్ ధోకా. శ్మశానానికి వివాదాస్పద స్థలం కేటాయింపు. కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ఇంకో డ్రామా. మరో వివాదాస్పద స్థలం అంటగట్టేలా ప్లాన్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఉత్తర్వులు. ఖబరాస్థాన్ పై మైనార్టీలను మభ్యపెట్టే యత్నం. కాంగ్రెస్ మోసంపై బగ్గుమంటున్న ఓటర్లు. స్థలం ఇచ్చే ఉద్దేశం లేక డ్రామాలా అని ఆగ్రహం చెందుతూ ఉన్నారు. హిందువుల శ్మశాన వాటిక, వాళ్ళకు కూడా శ్మశాన వాటిక నడుస్తా ఉంది. లొల్లి నడుస్తా ఉంది. శ్మశాన రాజకీయం నడుస్తా ఉంది. శ్మశాన రాజకీయం ఇక చూడాలి. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ మైనార్టీలను మభ్యపెట్టేందుకు వారి ఓట్లను బుట్టలో వేసుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఖబరస్థాన్కు ఆగమేఘాలపై స్థలం కేటాయించగా అది కాస్త వివాదాస్పద స్థలం అని తేలిందిగా. ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలం ప్రకటించగా అది కూడా వివాదాలు ఉన్నదేనని బయటపడిందట. అంటే ఆర్మీ స్థలం కేటాయించాలంట. ఆర్మీ స్థలం కేటాయిస్తే ఆర్మీ వాళ్ళు ఊరుకుంటారు. రేవంత్ రెడ్డి అక్కడ కేటాయించడంతోనే ఆర్మీ వాళ్ళు వచ్చి కంచేసి ఎవడరా వచ్చేది అన్నాడు. కథం ఏటోడాడు పరారు. మళ్ళా ఎర్రగడ్డల కేటాయించిందంట. ఈ ఆడల్లో ఆడ వివాదాస్పద స్థలమే ఇది. అంటే కాంగ్రెస్ శ్మశాన రాజకీయం ఇది కథం. ఏం తమాషా చేస్తున్నావా? నాకే ఎదురు చెప్తావా? వీడిని గోడకు కూర్చోబెట్టండి. ముస్లిం మత పెద్దపై అనుచితంగా ప్రవర్తించిన సిఐ ప్రాణహాని ఉన్నదని విలపిస్తే చంపలేదు కదా అని హేళన చేసి మీరు కొట్టుకొని చచ్చిపోయాక కేసు పెడతారని వెతకారం చేస్తారు. నవీన్ యాదవ్ బరితెగింపుపై పోలీసులకు ఫిర్యాదు. నమస్తే కథనంపై స్పందించిన ఈసీ ఓటర్ కార్డుల పంపిణీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. మొత్తం మీద జూబ్లీహిల్స్ తీసుకొచ్చిన శ్మశాన రాజకీయం ఇది. ఇక పత్తి కొనుగోలుకు షరతులు వర్తిస్తాయంటున్నారు. కాంగ్రెస్ ఉంటే గూణ పెంకలు అమ్ముకునుడే. గూణ పెంకలు అమ్ముకునుడే అంటున్నారు. ఎవరు సారు? అచ్చా, ఊపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ధాన్యం ధర దగాపై రైతన్న ఆగ్రహం. క్వింటాల్ 1400 చెల్లింపుపై ఆందోళన. తక్కువ ధరకు కొన్న కాంటాల నిలిపివేత. దుమ్మెత్తి పోస్తా ఉన్నారు నాయన. 3 రైతుల బలవర్ మరణం. గురుకులం కేసీఆర్ కళ సాకారం. ప్రతి 5గురిలో ఒక విద్యార్థికి మెడికల్ సీట్. గ్రేట్ జాబ్. మావోయిస్ట్ పార్టీకి చీక అవసరం. ఎంబీబీఎస్ సీటు సాధించిన ఆల్కోల్ మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన ఆటో డ్రైవర్ కుమారుడు ఉబేద్. ఇప్పుడు ఈయన ఆటో డ్రైవర్ ఈయన ఎంబీబీఎస్ డాక్టర్ అవుతాడు 20 రోజులలో. ఎంబీబీఎస్ డాక్టర్ అవుతాడు, తర్వాత ఎండి అవుతాడు. ఈయన మొత్తం ఒక కుటుంబాన్ని అయితే మార్చుకున్నాడు అవుతాడు. మార్చేస్తాడు. వాళ్ళ తల్లిదండ్రుల కింద 3 పూటల బువ్వ పెట్టే పరిస్థితికి వెళ్తాడు కదా. అది అంటే ఒక చదువు ఒకటే మారుస్తుంది పేద వర్గాలు అంటే ఇదే ఒకటే నిదర్శనం.